ఎవరంటే ఇష్టం బ్రో నీకు? గౌతమ్. గౌతమ్ బాగా ఆడుతున్నాడా? ఇప్పుడు గౌతమ్ నామినేషన్లో ఉన్నాడు కదా, ఓటేశారా మరి? ఓటేసా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ సీజన్? నిఖిల్ అయినా గౌతమ్ అయినా. టాప్ 5 ఎవరుంటారు? నిఖిల్, గౌతమ్, యష్మి, అవినాష్ ఉంటే ఉండొచ్చు. అంతే. నాకు వీళ్ళు 4 ఫిఫ్త్ ఇంకా ఎవరు తెలియదు, కన్ఫర్మ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తున్నప్పుడు ఓజీ క్లాన్ బాగా ఆడిందా, కొత్తగా వచ్చిన రాయల్ క్లాన్ బాగా ఆడిందా? ఫస్ట్ ఓజీ క్లాన్ బాగా ఆడింది, తర్వాత రాయల్ క్లాన్ వచ్చిన రాయల్ క్లాన్ కూడా బాగా ఆడింది. తర్వాత రెండు ఓకే ఆడుతున్నారు, రెండు బాగానే ఆడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు విన్ అయితే బాగుంటుందా, లేకపోతే సగంలో వచ్చిన వాళ్ళు విన్ అయితే బాగుంటుందా? ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతే బాగుంటుంది. అయితే గౌతమ్ అంటున్నావు అంటే అశ్వత్థామ 2.2 అన్నప్పుడు ఐఎమ్ బ్యాక్ అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యావా? మళ్ళీ అన్నాడు కాబట్టి ఓకే, హ్యాపీ. అంటే ఫస్ట్లో అనలేదు కదా, అప్పుడు దాని గురించి కొంచెం పెద్ద గొడవలు అయ్యాయి. గౌతమ్ నేను కలిసినప్పుడు అయితే ఫీల్ అయ్యేటప్పుడు బాగా అంత, అంటే బాగా బయటకు వచ్చిన తర్వాత అంత అంత ట్రోల్స్ అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చి కొంచెం బాగా ఆడుతున్నాడు అనుకుంటున్నాను, లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్. ఇప్పుడు గౌతమ్ సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే ఎందుకని యష్మి కానీ వాళ్ళు ఎందుకు లేడీస్లో ఎందుకు ఇష్టం లేదు నీకు? లేడీస్ అంటే ఫస్ట్ థింగ్ మన తెలుగు వాళ్ళకి గెలవాలని ఉంటుంది. సో కన్నడ బ్యాచెస్ కన్నా మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటుంది. అదొకటే కాకుండా లేడీస్ అని ఏం కాదు, గౌతమ్ అనుకుంటున్నాం కాబట్టి గౌతమ్ గెలవాలనుకుంటున్నాను. ఓకే, గౌతమ్ గెలవాలి. గౌతమ్తో గొడవ పెట్టుకున్న యష్మి కానీ, అలాగే ఇప్పుడు ప్రేరణ బాగా గొడవలు పెడుతుంది, గిన్నెలు కడిగేస్తుంది. అట్టయివా? ప్రేరణ కూడా గౌతమ్ ఫ్రెండే కదా మొన్నటి వరకు. ఇప్పుడు మామూలుగా గొడవలు అవుతాయి, మళ్ళీ సెట్ అయిపోవచ్చు కూడా, చెప్పలేము అది. సరే, ఇంకో విషయం, బిగ్ బాస్ క్యాటరింగ్ టాప్ 5 అనుకుంటున్నాను. టాప్ 5 అనుకున్నాం. అసలు టాప్ 5 ఎవరెవరు ఒకసారి నేమ్ చెప్తారు? నిఖిల్, గౌతమ్, ఆ, యష్మి, ప్రేరణ, అవినాష్. సరే, బిగ్ బాస్ క్యాటరింగ్ మీరే అని చెప్పి తెలిసింది. ఆ, ఇప్పుడు ఆ క్యాటరింగ్ ఉన్నప్పుడు అలా ఎట్లా జరుగుద్ది బ్రో? అంటే బయట స్టాఫ్కి, టెక్నికల్ స్టాఫ్కి వాళ్ళందరికీ మాదే క్యాటరింగ్. ఓకే, అంటే లోపల ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేసిస్తారు? లోపల అంటే నార్మల్ సండేస్, సాటర్డేస్ ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే ఫుడ్ మేమే పంపిస్తాం, లేదంటే వాళ్ళు చేసుకుంటారు లోపల. ఇప్పుడు రుచులు బాగున్నప్పుడు ఏమన్నా బాగుంది అని అంటారు, బాగాలేనప్పుడు ఏమన్నా చెప్తారా బిగ్ బాస్కి? అంటే ఒక్కొక్కసారి అంటే అలా ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళే చేసుకుంటారు కాబట్టి బయట మేము ఇచ్చినా ఇంకా తింటారు, బాగానే ఉంటుంది. బాగా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. బ్రో ఇంకొకటి, ఆ, అంటే పర్సనల్గా నాకు సార్ కూడా మీరే వండిస్తారు. అవును, నాకు సరి కూడా తింటారు వచ్చి. సార్ కంటే ఏది ఇష్టం బాగా? బిర్యానీ డైలీ అంటే డైలీ కాదు కానీ బిర్యానీ చేసినప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తారు. చికెనా మటనా? చికెన్, మటన్ అండి. ఫిష్ కూడా తింటాను, ఫిష్ కూడా చేస్తాను, విన్నాను నేను. ఫిష్ కూడా చేస్తాను అంటే మా ఫాదర్ వాళ్ళు చేస్తారు, మేము జస్ట్ వెళ్ళి చూస్తాం కాబట్టి ఫిష్, బిర్యానీస్ ఇవి ఎంజాయ్ చేస్తారని చూస్తాం. డైలీ సండే సాటర్డే ఇంకా అక్కడే ఉంటావా? వెళ్తానండి, వెళ్ళినప్పుడు అలా కలుస్తాను. ఇప్పుడు గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళకి కూడా ఫుడ్ అనేది మీరే ప్రొవైడ్ చేస్తారా? గెస్ట్లకు కూడా మాదే ఉంటుందండి ఫుడ్, వాళ్ళది సపరేట్ ఉంటుంది, ఇవి లోపల స్టాఫ్ అందరికి సపరేట్ ఉంటుంది. రెండు ఉంటాయి. మీ డాడీ పేరేంటి అసలు? గోవింద్ నాయుడు. గోవింద్ నాయుడు గారు ప్రొడక్షన్ అక్కడ క్యాటరింగ్ ఓనర్. ఓకే ఓకే, అయితే ఇంక నీకు ఇంకా ఇంకా దగ్గరగా చూసి ఉంటావు కదా. నేను వెళ్ళానండి, ఫైనల్స్కి వెళ్ళాను. లోపల నేను డమ్మీ కంటెస్టెంట్ కూడా వెళ్ళాను నేను ఆల్రెడీ. డమ్మీ కంటెస్టెంట్ ఏంటి? అంటే కెమెరాస్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి, లోపలంతా ఎలా ఉంది, వర్క్ చేస్తున్నాయి అని చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 10 మెంబర్స్ని పంపిస్తారు 3 days ముందు. అంటే 3 days షో స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళిన తర్వాత మాకు కూడా చిన్న చిన్న టాస్క్ ఇస్తారు చేయమనేసి, ఇలా ఫన్ టాస్క్లు అవన్నీ చేపిస్తారు. అలా డమ్మీ కంటెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒరిజినల్ వాళ్ళని పంపిస్తారు. డమ్మీకి వెళ్ళావు అయితే నువ్వు? ప్రతి సీజన్ వెళ్తావు లేకపోతే? 2 times వెళ్ళాను ఇప్పటికి. ఏ సీజన్? లాస్ట్ సీజన్ వెళ్ళాను, అంత ముందు సీజన్ వెళ్ళాను. ఓకే, అయితే నువ్వు ఆల్రెడీ ఇంకా బిగ్ బాస్ దగ్గర, ఇంకైతే నేను ప్రతి ఒక్కరి గురించి అడగాలి. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో ఇప్పటి వరకు ఉండొచ్చు కదా, వీళ్ళు ఉంటే బాగుండని అనే కంటెస్టెంట్ ఎవరున్నారు? ఎవరు లేరు. వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది. బెటర్ అనిపిస్తుంది. నయని పావని అనుకున్నాను కానీ నయని పావని కూడా కొంచెం అంత అనిపించలేదు. అంటే లాస్ట్ టైం కలిసినప్పుడు 1 week ఉంది కదా, ఇది బాగా ఆడుతుందేమో అనుకున్నాను కానీ ఏమంత అనిపించలేదు. సో ఎవరు అంత అనిపించలేదు. సరే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నావు 6గురిలో? పృథ్వీరాజ్ అనుకుంటున్నాను కానీ చెప్పలేం. విష్ణు అయినా, పృథ్వీరాజ్ అయినా, టేస్టీ తేజ లేదు కదా నామినేషన్లో. టేస్టీ తేజ ఉన్నారు, అవినాష్ ఉన్నారు నామినేషన్లో. అవినాష్ కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అవినాష్ రాలేదు ఇప్పటివరకు నామినేషన్స్లో, చెప్పలేం. సో ఈ వీక్ కొంచెం టఫ్గానే ఉంటుంది, చెప్పలేదు. నార్మల్గా అవినాష్ కామెడీ ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది.
అవినాష్ కామెడీ బాగుంటుంది. అంటే ఉన్నట్లో ఆయనే కదా కామెడీ, ఆయన రోహిణి గారు. అయినా రోహిణి టేస్టీ తేజ కూడా కామెడీ చేస్తాడు. అవినాష్ ఎలా అయినా టాప్ కాబట్టి బాగానే ఉంటుంది. సరే, ఓ మంచి సీక్రెట్స్ ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ నిఖిల్ వాళ్ళకి వచ్చేసారు. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఫ్యామిలీస్ ఫుడ్ అనేది లోపల పంపిస్తున్నారు. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా వస్తున్నారా అని టేస్ట్ తేజ వాళ్ళ మదర్ని పంపించే అవకాశం ఉందా? నాకు తెలియదండి అవన్నీ. లేదు. అవన్నీ చెప్పరండి, తెలియదు నాకు. తెలిస్తే చెప్తాను కదా, తెలియదు అసలు. థ్యాంక్ యూ బ్రో, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ.